చేపల పులుసు అయితే పెట్టేస్తున్నాం అండి. పిల్లలు వచ్చేస్తున్నారు, దగ్గరకు వచ్చారు. కూరలు అయితే అవ్వలేదు మాయి. మొత్తం స్టైల్లో కలిపి పెడుతున్నాను ఈరోజు. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసేసుకొని కారం ఉప్పు వేసి కలిపి పెట్టుకోవటం అండి. ఇది పసుపు వేస్తున్నా. కారం కూడా వేసేస్తున్నా. కనపడవులే కారం వేసేస్తున్నానండి. నేను ఇంకప్పుడే రాగా వచ్చేటప్పుడు రంగొచ్చులో పిల్లలని ఇంకండి కళ్ళు వేస్తున్నాను. ముందు కలిపేసుకొని ఆయిల్ కూడా వేసుకుందాం. వినేలేడా వినా ఇట్లా అడుగుతున్నాను. అమ్మ 3 సార్లు క్యాకేసా నేను. నాకు నుంచి పిలుస్తుంది నిన్ను. మళ్ళీ అరుతున్నాం. ఏం చేస్తావు? అరుతున్నాను అంటండి. నూనె ఎత్తుకరా సేమ్ చూడు, నన్ను చూస్తాడు. ఆడ అమ్మ ఏం చేస్తుందో చూడు. వచ్చిందండి పాటుగాడు. ఎంత కోపమో మరి, ఆడలేని కోపం వస్తుందో పిల్లగాడికి. ఎక్కడ రావటానికే ఒంగోరు ఒంగోని వస్తుంది. ఆయిలే ఆయిల్ వేస్తాడు చూపేయాలి. ఇంకా చాలా పలుకున్నాయి. గొడ్డు పెట్టి గొడ్డు పెట్టుడు కట్టే అబ్బా. అందుకే ఆడవుడి దగ్గరకు వచ్చారు పిల్లలు. ఇలాగైతే కలుపుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇలా కలిపి పెట్టుకొని పులుసు కూడా వేసేసుకుందాం. చింతల్లి కోనేది డాడీ. చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాం. ఫ్రైకి కూడా తీసాను. 4 ముక్కలు ఫ్రై చేసుకొని పులుసు పెట్టేసుకున్నాం. మనకి సరిపోని పులుసు వేసుకొని బెండకాయలు కూడా 4 బెండకాయలు కోసేసుకున్నాం అండి. ఉడికేటప్పుడు వేసుకోవచ్చండి, ఇప్పుడు వేయక్కర్లేదు. గ్యాస్ అయితే వెలిగించి గ్యాస్ మీద పెట్టేస్తున్నాం. ఇదైతే అండి దాకా జుట్టుకు వచ్చిందండి. చికెట్కి
ఓకే. మసాలా అయితే అండి ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఫ్రైకి అండి ముందు విడిగా తయారు చేసుకుంటాం కదా. అల్లం అయితే వేసాను, అల్లమని సాల్ట్ వేసానండి, 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను, కొంచెం పసుపు అండి, 1 స్పూన్, అయితే అండి చేపల మసాలా అండి ముందు రెడీ చేసి ఉంచుకుంటామని. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామండి. కలిపేసి ఇలా ముద్దలా కలుపుకోవాలండి. కలిపి ముక్కకు పట్టించుకోండి. ముద్ద పెడతారా? ఇదిగో చేపల ముద్ద ఇలాగండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం. మా 7వ మరిది కొడుకు అండి, మా 8వ మరిది కోడలో కొడుకు కూతురండి వస్తున్నారు. సాయంత్రం చుట్టాలు సాయంత్రం ఇంకా వస్తారండి. మా అమ్మాయి అత్తగారి ఇంటికాడండి గృహప్రవేశం. పొద్దుటే అయితే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇలా బాగా ముక్క పట్టించుకోవాలండి. కలిపి 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 పక్కన పెట్టుకుంటే సేపు నానిస్తే బాగా ముక్క పట్టేస్తుందండి. కారం అన్నీ పట్టేస్తుంది. సరే ఇలా కలుపుకోవాలి ముక్కకి. కలవ ముక్క వేసుకుంటారు కదా, అందుకని కొన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. చెల్లెళ్ళు, నాన్నోళ్ళు, మా తమ్ముళ్ళు బావే కొడుకులండి, మా తమ్ముళ్ళు మరదళ్ళు అందరూ వస్తున్నారు. చూపిస్తానండి. మరి లేట్ అయిపోద్ది వాళ్ళు వచ్చేటోడికి. సాయంత్రం బయలుదేరుతండి. ఇక్కడికి వచ్చేటోడు 2 అయితే 3 అయితే వచ్చి మళ్ళీ హడావుడిగా రెడీ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలండి కొత్తపేట. మళ్ళీ ఎప్పుడో కట్టుకున్నారులేండి, పైన రేకులు వేసుకున్నారు మళ్ళీ ఉగాదిలాగా. ఇంకే చానాలు అవుతుందిగా ఏం పూజ చేసుకోవట్లేదని వాళ్ళు చేసుకుంటున్నారండి. వాళ్ళందరూ కూడా రారండి, ఇంత దూరం ఏముంటాయి మాకు ఫంక్షన్లో రారు. మా ఆయనకి వాళ్ళు అందరూ రావటం ఎంత ఇష్టం అండి. ఎప్పుడు అనేవాడు అందరూ వస్తే ఎంత చక్కగా బాగుంటుంది అని అనుకునేవాడు. ఇలా చూడండి ముక్కకి ఎంత బాగా పట్టిందో. ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. 2 గంటల సేపు అలాగే ఉంచుకుంటే లోపు కూర కూడా ఉడుకుతుంది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. అలాగండి శనగ కూడా ఉడికేటప్పుడు వేసుకుంటే అండి ఇలాగ ముక్కలాగే ఉడికొద్ది. కొద్దిగా తొక్క ఉడికేటప్పుడు వేసేసుకోవాలండి. కొద్దిగా పట్టించి కారం పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన ఉంచుతాం.
ఇలా కొద్దిగా గిన్నెలు అన్నీ కడిగేసుకుంటానండి. ఇది మా అత్తగారి స్టైల్ అండి, చేపల పులుసు అలా కలిపిద్ది. విజయవాడ చేసలు కూడా అండి, ప్రతి ఒక్కళ్ళు అలా కలుపుకుంటారు విజయవాడలో కూరలు. మా అత్తయ్య గారు ప్రతి కూర కూడా చేతితో కలిపి పెట్టేదండి మా అత్తయ్య. కూర అయితే అడిగండి, తర్వాత ఉడుకుతుంది చూడండి. ఎంత పెద్ద దాకా వచ్చిందండి, ఎంటికలకి వచ్చింది ఇది. కారం సరిపోద్ది చూద్దామండి. సరిపోతాయండి, అన్నీ సరిపోతాయి. ఒకసారి అయితే ఇలా కలుపుకొని మళ్ళీ పెడతాం. మూత పెట్టేసుకున్నా అండి. మూతలన్నీ అండి సామాన్లు కట్టి పెట్టాను కదా, పెద్ద మూతలు ఉన్నాయి, బోళ్ళు సామాన్లు కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద గిన్నెలో, దాంట్లో ఉండిపోయింది, అందుకే ఇది పెట్టేశాను. బెండకాయలు అయితే కట్ చేసేస్తున్నానండి. నువ్వే నా గుండెకాయ, ఈ గుండె ఇలా కట్ చేసేసుకో. ఓకే నాన్న, బంగారు కొండ. థ్యాంక్స్ నాన్న, గుండెకాయ అన్నావు కదా అందుకని. కరేపాకు ఉంది నాన్న అక్కడ, నువ్వు కూర్చున్న దగ్గర, నువ్వు కూర్చున్న దగ్గర. ఇలాగైతే ఒకసారి తిప్పుకుందామండి, గంట పెట్టకూడదు కదా అందుకని ఇలా తిప్పుతున్నాను. కొంచెమా ఎక్కువ చెప్పు, కొంచెమా ఎక్కువ, కొంచెం చాలా, ఇంకా కొంచెం ఎక్కువ. ఓకే అప్పండి పడేస్తా. ఇగో ఈ కరివేపాకు కూడా తీసుకోవా. కొద్దిగా కరివేపాకు అయితే వేసేస్తున్నానండి, కొద్దిగా ఉప్పు కొద్దిగా వేస్తాము. కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి, సరిపోతుంది. ఆవిరి అయితే తగిలింది, చేతికండి కాలింది. ఇక్కడ మూత అయితే పెట్టేసుకున్నాం. అన్నం ఉడికితే ఫ్రై కూడా చేసేస్తానండి ముక్కల్ని. అన్నం గట్టి నాన్న, గట్టి అన్నం గట్టి, అన్నం మీద ఉంది చూడు గట్టి, అది థ్యాంక్స్. గుండెకాయ, బెండకాయ, దొండకాయ, నువ్వు నాకు గుండెకాయ అంటండి నా మనవడు. ఇప్పుడు నాకు ఎనర్జీ రావడానికి ఏమేమి చదువుతున్నాడంటే, ఏమి తినాలన్నా నాకు ఎనర్జీ రావాలంటే వాటర్ మెలన్ తినేసి మొత్తం, ఇంకా ఓకేనా బంగారు కొండ. అదిగోండి చూడండి, ఫుల్ పవర్ వచ్చి పరిగెడుతున్నాడు. ఫుల్ పవర్ వచ్చి పరిగెట్టాలంటాడు. నేను పరిగెట్టి దెబ్బ దెబ్బ పని చేయాలంట.
ఆయన్ని చూపియాలంటండి. ఎలాగ ఎనర్జీ వస్తుంది? ఓకే, అంత ఎనర్జీ రావాలంటండి. నేను ఫుల్ పనులు మొత్తం టక్క 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 చేసేయాలంట. కూర అయితే చూద్దామండి ఎక్కడ దాకా వచ్చిందో. బెండకాయ దొండకాయ నూనె అగ్గుండికాయ, బెండకాయ దొండకాయ, నూనె అగ్గుండికాయ అంట. పద్దాకులు చూడరండి అయ్యా, సాయంత్రం వరకు చూతానే ఉంటాడు. అమ్మని రమ్మని ఒకసారి కూర చూస్తాను, చప్పుడు చూడండి. అమ్మా అమ్మా మమ్మ పిలుస్తున్నావు. కూర ఉడకదేమనుకున్నాండి, కూర అయితే ఎక్కువ వచ్చింది. మసాలా కూడా వేసేసాను. కొత్తిమీర అయితే వేసుకున్నా, కడిగి కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. కట్టేనా మా కట్టేవా సార్? లేకపోతే లోపలికి వెళ్ళి నేనంట ఇది ఇప్పుడు బలం బాగా వచ్చి దవదవ వంట చేస్తానంట, అందుకోసం నాకు పెడుతుంది అవి. అమ్మ వేసేయమ్మ, తింటాం. బాగుందా కూర? ఎట్లా వచ్చానంటే ఇందాక సిద్ధాంతం ఫ్రిడ్జ్ దాటాడు అంటే గంట పోవాలి, 50 నిమిషాలు అయింది. కూర అయితే అయిపోయిందండి. చేపలు ఫ్రై చేస్తున్నాను, పిల్లలకు అన్నం కూడా పెట్టేసాను. ఇంకా చుట్టాలు అయితే ఇంకా రాలేదు, పిల్లల చుట్టాలు. చేపలు ఫ్రై చేసేది పని అయిపోతుంది. పిల్లలు అయితే దగ్గరకు వచ్చేసారండి. ఈలోపు అయితే ఫ్రై చేసేస్తాను. నేను తీసుకొస్తున్నాను. ఇద్దరు ఆయిల్ అయితే వేడైందండి, వేసేసుకుంటాను. చాలా మూత అయితే పెట్టేసుకుంటాం. ఇందులో ఇలా వేస్తాం. ఇవ్వాలి మూత పెట్టుకుంటే ఆవిరికి వాటర్ ఇంకిపోతుందండి. కొద్దిగా ఆయిల్ వేస్తాం.
ఫ్రై తర్వాత మళ్ళీ శనగపప్పు తీసుకుని ఇలా కొంచెం తిరిగేస్తానండి. కొంచెం ఫస్ట్ కొద్దిగా వేగేదాకా తిరిగేసుకుంటాను కాబట్టి ముక్కలు అయితే తిరిగేస్తాను. ఫ్రై అయితే ఇదిగోండి పిల్లలకి వేపేసామండి. ఇంకా ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను. ఇవాళ సండే స్పెషల్ వెరైటీలు అండి. పిల్లలు వస్తున్నారు. అయితే ఫ్రై వేసి కట్టేస్తున్నాను. పిల్లలకి చేసిన భోజనం వేసుకుంటే మళ్ళీ తర్వాత